డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు సహా వైసీపీ నేతలు ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్ ఎదుట వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. డిఎస్సీ మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలో కూడా అక్రమాలకు పాల్పడ్డారని, డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మీ యొక్క అవినీతికి, మీ యొక్క ఆశ్రిత పక్షపాతానికి, మీ చేతగానితనానికి, మీ పరిపాలనా వైఫల్యానికి ఒక పెద్ద దీని కింద డిఎస్సీ కనబడుతోంది. కాబట్టి వెంటనే డిఎస్సీ మీద మంత్రి రాజీనామా చేయాలి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. ఈ మూడే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొప్పగా డిఎస్సిని చేసామని చెప్తున్నారు. పారదర్శకంగా చేయలేదు అనేదే ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది రాజకీయ విమర్శ కోసమో ఎవరెవరో చెబుతుంది కాదు. మీరు ఎవరినైతే 1:1 అని పిలిచారో వాళ్ళు చెబుతుంది. ఖచ్చితంగా 1:1 అంటే వీళ్ళందరికీ జాబ్ రావాల్సిందే. అలాంటి వాళ్ళు చెబుతున్నదే ఇది. ఏమని? ఇది పారదర్శకంగా జరగలేదు, మమ్మల్ని పిలిచి వెరిఫై చేసిన తర్వాత కూడా మాకు జాబ్స్ రాలేదు అని వాళ్ళందరూ చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నా వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీ నిర్లక్ష్యం తెలుస్తుంది, మీ అవినీతి తెలుస్తుంది, ఈ అవకతవకలు తెలుస్తున్నాయి. కాబట్టి మా డిమాండ్ ఏంటి? పారదర్శకంగా మీరు ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు అనేది తెలియజేయమని అడుగుతున్నాం. పారదర్శకంగా జరగలేదు కాబట్టి, ఆశ్రిత పక్షపాతం ఉంది కాబట్టి మీరు చెప్పట్లేదు. మీరేం చెప్పారు?